తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదంటారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అనేక మందికి అనేక పదవులొస్తున్నాయి. ఏదైతే గ్రౌండ్ లెవెల్‌లో నామినేటెడ్ డైరెక్టర్ పోస్టుల దగ్గర నుంచి, చైర్మన్‌ల పోస్టుల దగ్గర నుంచి, సలహాదారుల పోస్టుల నుంచి వేలాది ఉద్యోగాలొస్తున్నాయి. అయినా అసంతృప్తితో ఉండేవాళ్ళుంటారు. ఏదో ఒక పదవి కావాలని. ఇప్పుడు నారా లోకేష్ అట్లాంటి దాన్ని పరిష్కరించడానికి మొన్ననే మాట్లాడాక ఇప్పుడు ఒక అద్భుతమైన పని చేసుకొచ్చారు. పార్టీని సంస్థాగత నిర్మాణం. ఇప్పుడు బాబు గారికి ఉన్న ఒక గొప్ప విశేషం, లోకేష్ గారికి ఉన్న విశేషం ఏంటంటే, తాము ఏదైతే అధికారిక కార్యక్రమాలెళ్తారో అప్పుడు కార్యకర్తలతో టచ్‌లో ఉంటున్నారు. పార్టీకి కాస్త సమయాన్ని కేటాయిస్తున్నారు. తద్వారా అక్కడున్న నాయకులకి, కార్యకర్తలకి టచ్‌లో ఉంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు 175 నియోజకవర్గాలను మండల, క్లస్టర్, యూనిట్, విలేజ్, బూత్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇప్పుడు జరిగింది. ఈ 3 రోజులు గూడా నియోజకవర్గ పార్టీ కార్యాలయాల్లో జరుపుకున్నారు. చాలా చోట్ల కార్యకర్తల ఆమోదంతో పార్టీ అధిష్టానం ఖరారు చేసిన తుది జాబితాని వాళ్ళకి పంపించారు. అందరికీ సమాచారం అందించి ఆ కార్యక్రమాలు విజయవంతం అయ్యేలాగా చూసుకొచ్చారు. తద్వారా తెలుగుదేశం పార్టీ యాక్టివిటీ సీరియస్‌గా, సిన్సియర్‌గా వెళ్ళడం అన్నటువంటిది నడుస్తోంది. లోకేష్ అక్కడ పార్టీని సంస్థాగత నిర్మాణాన్ని అద్భుతంగా చేసుకొస్తున్నారు.